హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు పవన్ పల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చి 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఇక కథ విషయానికొస్తే మన ఉపేంద్ర గారి క్యారెక్టర్ సూర్య. అతను సినిమాలో సూపర్ స్టార్ హీరోగా ఉంటాడన్నమాట. అతను 100వ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోతది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా మధ్యలో ఆగిపోవడం జరుగుతది. ఇది తెలుసుకున్న ఫ్యాన్ రామ్ పోతినేని సాగర్ క్యారెక్టర్ చేసిండు. పెద్ద హీరో ఈ సినిమా ఆగిపోవడం ఏందని చెప్పి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తాడు. ఆ సపోర్ట్ చేయడం వల్ల అతను ఏం కోల్పోయిండు, అసలు ఎట్లా చేసిండు, ఆ సపోర్ట్ అనేది ఎట్లా చేసిండు, దాని వల్ల ఏం ప్రభావం ఏర్పడింది, దాని వల్ల అతను ఏం కోల్పోయిండు అనేది కథ అనమాట. అతను అనుకున్నది జరిగిందా లేదా, ఆ హెల్ప్ చేయడం వల్ల ఆయన ఏం కోల్పోయిండు అది తెలుసుకోవాలంటే మీరు స్క్రీన్ పైన చూడాల్సిందే. చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన కొత్త కథను చూసినట్టు అనిపిస్తది. అంటే ఒక ఫ్యాన్ గా మనం కూడా రియాక్ట్ అవుతాం. ఫ్యాన్ కి హీరోకి మధ్య బాండింగ్ అనేది 1990s లో బాగుంటుంది అనమాట. ఆ టికెట్స్ కోసం గానీ పరువు పోతుంది, టికెట్స్ లేకపోతే అని అన్న నా పరువు పోతుంది ఒక టికెట్ అని చెప్పి అప్పట్లో 1990s లో బాగా ఉండేది అనమాట. ఇప్పుడు అందరు బుక్ చేసుకొని పోవడం అంత ఈ జనరేషన్ కి అంత టచింగ్ అనిపించదు, బోరింగ్ కొడుతుంది. కానీ రియల్ గా ఫ్యాన్స్ ఉంటారు కదా 1990s లో సినిమా టికెట్ తో తాపత్రయపడడం, దానికోసం మార్నింగ్ వెళ్ళి అక్కడ మొత్తం కటౌట్లు కట్టడము, ఫ్లెక్సీలు కట్టడము, అవి అనుభవిస్తారు చూసారు. అవి అనుభవించిన వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది, అనుభూతులు అయితే ఇస్తుంది. ఒక ఫ్యాన్ గా మనం అప్పుడు చేసిన గుర్తొస్తుంటాయి అనమాట. అరే మనం కూడా అప్పట్లో చేసిన కటౌట్లు కట్టి ఇప్పుడు ఎవరు కటౌట్లు కట్టట్లేదు, తక్కువ అయిపోయింది. మొత్తం ఎక్కడనో అక్కడ 20% కడుతున్నారు. 90s లో మాత్రం ప్రతి ఒక్క థియేటర్ ఒక పెళ్లి కూతుర ముస్తాబ్ చేసేవాళ్ళు అనమాట ఫ్యాన్స్ మాత్రం. అరే మనం చేయలేకపోయినామని ఈ జనరేషన్ లో కొంతమంది అనుకుంటారు. అప్పుడు చేసిన వాళ్ళు మాత్రం అబ్బా, నిజంగా అప్పట్లో అట్లా చేసినాం కదా అని ఒక గుర్తు వస్తుంది మనకి. చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం అక్కడక్కడ బోర్ కొడుతుంటది, కానీ సినిమా మాత్రం పర్లేదు చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది తప్పించి మిగతా అంతా బాగుంటది. ఈ మూవీలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంది, లవ్ ట్రాక్ బాగుంది, మిగతా క్యారెక్టర్ అందరూ బాగానే చేసిరు. మ్యూజిక్ కూడా 2 పాటలు బాగానే ఉన్నాయి. నేను శైలజ మూవీ ఉంది కదా, అందులో లవర్ బాయ్ గా నీట్ గా ఉంటాడు అనమాట. క్లాసిక్ గా చాక్లెట్ బాయ్ లెక్క ఉంటాడు. ఇందులో కొంచెం చెబ్బిగా అయిండు కానీ మంచిగా చేసిండు, అతి చేయలేదు అనమాట. ఓవర్ యాక్షన్ చేయలేదు, ఓవర్ ఫైటింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవు. 90 కిడ్స్ మాత్రం ఇది మూవీ మిస్ కావద్దు. మా హీరో అంటే మా హీరో ఫ్యాన్స్ వారు అప్పట్లో ఉండేటివి, ఇప్పట్లో అంత ఏం లేదు. అంతా బుక్ చేసుకొని పోవడమే కాబట్టి అంత ఫ్యాన్స్ వారు ఏం అంత అనిపించదు. అప్పట్లో మాత్రం నెత్తుల వల్ల కొట్టుకొని రోజులు ఉన్నాయి అందరూ. 90s కిడ్స్ కి మంచి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అవరే అప్పట్లో అట్లా చేసినాం కదా అని చెప్పి గుర్తు అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈ జనరేషన్ వాళ్ళకి అంత ఏం నచ్చకపోవచ్చు మూవీ, కొంచెం బోర్ కొడుతుంటది. ఇది రియల్ లైఫ్ లో జరగదు ఎప్పుడు, స్క్రీన్ పైన కాబట్టి మనకు ఓకే నచ్చదు. ఎందుకంటే ఒక హీరోకి ఒక ఫ్యాన్ ని నా కోసం ఇంత చేసిన అని చెప్పి ఏ హీరో కలవాడు యాక్చువల్ గా చెప్పాలంటే. ఈ సినిమా కాబట్టి జరిగింది. వస్తే బాగుండు, అట్లా మనకు కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ అది రియల్ లైఫ్ లో జరగదు. సినిమా కాబట్టి జరిగింది. ఒక హీరోకి ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ సాల్వ్ చేయడం, ఒక ఫ్యాన్ గా సాల్వ్ చేయడం, ఇదే కథ అనమాట. సినిమా కొత్తగా అనిపిస్తుంది. సీరియస్ చెప్పాలంటే సినిమా కొత్తగా అనిపిస్తుంది. కొంతమంది సినిమా నచ్చిన వాళ్ళు ఆ సినిమాలు ఎందుకు చూస్తారు, మీరు సినిమాలు ఏముంటది, సినిమాలో ఏం నేర్చుకుంటారు, సినిమాలో ఏం ప్రభావితం జరుగుతుంది అని చెప్పి ఏం పని ఉండదు మీకు. సినిమాలు చూసినా చిన్న చూపు చూస్తాను, సినిమాలు చూసినా అరే ఎంత టైం ఎట్లా స్పెండ్ చేసినారు ఆ టైం అని ఉంటుంది. కానీ సినిమా వల్ల మన మైండ్ అనేది కొన్ని చాలా ప్రభావితం అవుతుంటది. కొన్ని ఫ్యాన్స్ ఎట్లుంటారు అంటే ఒక హీరోని ఇన్స్పిరేషన్ తీసుకుని కొన్ని మంచి జరుగుతాయి, చెడు జరుగుతుంది మూవీస్ వల్ల. కానీ కొంతమంది మంచిని తీసుకుంటారు, కొంతమంది చెడుని తీసుకుంటారు. ఒక హీరోని ఇన్స్పైర్ గా తీసుకుంటారు అనమాట. అరే మన హీరో అట్లా చేసిండు, మనం కూడా కొంచెం లైఫ్ లో ఉండాలి, ఇట్లా కొన్ని ఇన్స్పైరింగ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ చేసిన అనుకున్నా, ఇన్స్పైర్ చేసి వాడు పోలీస్ అవుతాడు. ఒక లాయర్ చేసి ఇన్స్పైర్ అయ్యి లాయర్ అవుతాడు. అదే హీరో దొంగతనం చేస్తే కొంత ఇన్స్పైర్ దొంగతనాలు కూడా చేస్తారు. అది వాళ్ళ ఓవర్ ఇన్స్పిరేషన్ వాళ్ళ అట్లా ఎట్లా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. అట్లా మన హీరో రామ్ గారు ఉపేంద్ర గారు పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ గా తీసుకుంటారు అనమాట. హీరోని పాజిటివ్ తీసుకుని అతనికి లోపల భయం అయితే ఉంటది, కానీ సూర్యన్ చేస్తే ధైర్యం వస్తుంది అనమాట. రియల్ లైఫ్ లో కూడా కొంతమందికి ఫ్యాన్స్ అట్లనే ఉంటారు అనమాట. హీరోని తలుచుకుంటారు, అరే మా హీరో ఇట్లుంటాడు, ఇట్లుంటే నేను కూడా ఇట్లా ఉండాలని చెప్పి బాగా అట్రాక్ట్ అవుతుంటారు అనమాట. అది ఇందులో కూడా చూపించిండు. హీరో గారు ఏం అతి చేయలేదు. మన హీరో రామ్ ఈ మూవీలో మాత్రం నీట్ గా యాక్ట్ చేసిండు. క్యారెక్టర్ మాత్రం నీట్ గా ఉంటది. అంత మాస్ కొట్టడము, అట్లా డైలాగులు, భారీ భారీ డైలాగులు, ఒక్కసారి కొడితే 10 మంది ఎగిరిపోవడాలు ఈ సినిమాలో ఉండవు. నీట్ గా ఒక సామాన్యమైన పల్లెటూరు అబ్బాయి ఎట్లుంటాడో, అతని కష్టం వస్తే ఎట్లా తీర్చుకుంటాడో తెలివితోటి, ఆ ఊరికి మంచి చేయాలని తాపత్రయంతో ఉన్న క్యారెక్టర్ మన హీరో రామ్ అనమాట. అంటే కొన్ని సీన్లు మంచిగా ఉన్నాయి అనమాట. ఇట్లాంటివి హీరో ఇన్స్పైర్ అయ్యి ఊరినే బాగు చేయడం, చుట్టుపక్కల మంచి చేయడం. 2 hours 40 minutes ఉంది కదా, దాన్ని ఒక 2 hours 20 minutes చేస్తే సినిమా ఇంకా మంచి రీచ్ వచ్చేదని నా అభిప్రాయం మాత్రమే. నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై హింద్.